సొంతంగా జోబులో వాళ్ళ ఎదుగుదల కోసం అయితే పని చెయ్యదు ఎట్టి పరిస్థితుల్లో. దిస్ ఇస్ ఫెయిర్ అండ్ ఓకే వివేక్ బాబు ఓకే. పెద్దిరెడ్డి రవికిరణ్ గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా ఏంటి అసలు ఇప్పుడు ఈ బుర్సా లాంటి కంపెనీలకు భూములు ఇవ్వడం వల్ల ప్రభుత్వం మీద ఉన్నటువంటి విశ్వసనీయత తగ్గేటటువంటి అవకాశాలు ఉన్నాయి? ఎందుకంటే ఇవి ఇప్పటి వరకు కూడా అంటే ఎలాంటి ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయనటువంటి కంపెనీకి ఇన్ని విలువైనటువంటి భూములు ఇవ్వడం ఏంటి? సరే, ఎవరి వాదన వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా ప్రజల్లో కలిగేటటువంటి అనుమానాలు ఇవి. సమాధానం చెప్పండి రవికిరణ్ గారు. రాజు గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి ప్రైమ్ లైన్ వీక్షకులకు శుభోదయం అండి. 40 నిమిషాల పాటు తోటి ప్యానలిస్టులు మాట్లాడి నేను విన్నాను. దయచేసి నేను చెప్పేది కూడా వినవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఒకటి, నిన్నే ఒక మంచిది ఏంటంటే నిన్నే అండి బ్యాంక్ ఆఫ్ బరోడా సిఎంఐఈ కెపెక్స్ అన్నటువంటి ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా ఒక సర్వే చేసి వివిధ రాష్ట్రాలలో దేశీయంగా ఉండే కంపెనీలు ఈ ఆర్థిక అంటే ఫైనాన్షియల్ ఇయర్ 25-25లో ఎంత ఎక్కువ పెట్టుబడులు ఎంతెంత పెట్టుబడులు పెట్టారు వివిధ రాష్ట్రాల్లో అన్న దాని మీద ఒక నివేదిక ఇచ్చారండి. ఆ నివేదిక ఆధారంగా దేశీయంగా ఉన్న కంపెనీలు ఎక్కువ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 15.3%. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో మహారాష్ట్ర 14.2%. మూడో స్థానంలో కర్ణాటక 11.1%. దగ్గరగా దేశీయంగా ఉన్నటువంటి ప్రైవేట్ కంపెనీల ద్వారా 4 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ కి ఒప్పందాలు చేసుకుంటూ జరిగిందని చెప్పేసి అన్నారు. ఇది చాలా మంచి విషయం. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి నారా లోకేష్ గారికి అభినందన శుభాకాంక్షలు. ఒకటి. రెండు, గత 10 మాసాలుగా మా ప్రభుత్వం ఇప్పటి వరకు దగ్గర 8 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడుల వరకు ఒప్పందాలు చేసుకున్నారు. కొన్ని గ్రౌండ్ అయినాయి, కొన్ని గ్రౌండ్ అవుపోతున్నాయి. ఇది ఒక చరిత్ర. ఎప్పుడు ఏ ప్రభుత్వము ఏ ప్రభుత్వాన్ని చూసుకోండి, ఇంత ఇదిగా ఒక 10 మాసాల్లో దీనిలో కేంద్ర ప్రభుత్వం పెట్టుబడులు సుమారుగా ఒక 4 లక్షల కోట్ల వరకు ఉన్నాయి. ఇది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి ఎన్టీపీసీ సంబంధించినటువంటి గ్రీన్ హైడ్రోజన్ సంబంధించి 2 లక్షల కోట్లు, అలాగే కేంద్ర ప్రభుత్వం పెట్రోకెమికల్ కాంప్లెక్స్ సంబంధించి హెచ్పిసిఎల్ సంబంధించినటువంటి 90,000 కోట్లు, అలాగే బల్క్ డ్రగ్ పార్క్ 5,000 కోట్లు, ఇది నక్కపల్లి దగ్గర 5,000 కోట్లు, అలాగే వివిధ ప్రైవేట్ కంపెనీస్ రిలయన్స్ కావచ్చు, లేకపోతే బయోగ్యాస్ కావచ్చు, ఇటువంటి వివిధ అడిషనల్ మెటల్ కావచ్చు, ఇటువంటి అన్ని కలుపుకుంటే 8 లక్షల కోట్లు, దగ్గర 6 లక్షల ఉద్యోగాలు. ఇది ఒక మంచి పరిణామం. ఇది గ్రౌండ్ అవుతూనే ముందుకు వెళ్తున్నాయి. రెండో విషయం. మూడో విషయం, మా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన, మా ఎన్డీఏ కూటమి ప్రజలకు చెప్పింది ఏంటంటే వచ్చే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కల్పన చేసే విధంగా మేము పూర్తి ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కలిగే విధంగా చేస్తామని చెప్పి మేము హామీ ఇచ్చాం. ఆ రకంగా డే 1 నుంచే డబుల్ ఇంజిన్ సర్కార్ డబల్ వేగంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఒకటి, ఇందాక మన డిస్కషన్ లో పార్ట్లోకి వస్తే, మనకి ఇప్పుడు వరకు 10 సంవత్సరాల యొక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటికీ ఐటీ కంపెనీల్లో రాజు గారు ఒక చెప్పుకోదగ్గ బ్రేక్ త్రూ అంటూ పెద్దగా రాలేదు. ఏదో చిన్న కంపెనీలు ఉన్నాయి, కానీ ఒక 10,000 ఉద్యోగాలు సాఫ్ట్వేర్ కంపెనీలు క్రియేట్ చేసే విధంగా ఒక పెద్ద కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే విధంగా వరకు జరగలేదు కొంతవరకు. అలాంటిది ఇప్పుడు ఒక టీసీఎస్ అన్న కంపెనీ ఒక దశాబ్దాలుగా దేశంలో కాదు ప్రపంచంలో ఎంతో పేరున్న కంపెనీ, దాని మీద బహుశా ఎవరికి డిస్ప్యూట్ ఉండదు. అటువంటి కంపెనీ 1,370 కోట్ల పెట్టుబడులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 12,000 ఉద్యోగాలు. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా 10 సంవత్సరాలుగా పనిచేసిన వ్యక్తిగా చెప్తున్నాను. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగ కంపెనీలు ఒక 10,000-12,000 మంది ఒక చోట ఒక ప్రదేశంలో పనిచేస్తున్నారంటే ఆ యొక్క ప్రాంతం, ఆ యొక్క రాష్ట్రం యొక్క డైనమిక్సే మారుతాయి. ఎందుకంటే ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగ కల్పన చకచక జరిగిపోతాయి. వివిధ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, కియా లాంటి పరిశ్రమలు కూడా అంటే అదంతా ఓకే సార్, అంతా ఓకే. అద్భుతమైన కంపెనీస్ వస్తున్నాయి. 4 లక్షల కోట్లు వరల్డ్ ఎకనామిక్ ఫోరం కి సంబంధించి వరల్డ్ ఎకనామిక్ ఫోరం దావోస్ పర్యటన కావచ్చు, తర్వాత ఏపీకి సంబంధించిన పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశాల్లో దాదాపు 4 లక్షల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చాయి. అంతా కూడా శుభపరిణామే. కాకపోతే వర్సా లాంటి కంపెనీలకు ఇవ్వడం వల్ల మీ పార్టీ మీరు చెబుతున్నటువంటి మాటలకి విశ్వసనీయత లేకుండా పోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి కదా, దాని గురించి చెప్పండి ప్లీజ్. దానికి వచ్చేస్తున్నాను. గట్టిగా చెప్పేస్తే 2 నిమిషాలు క్లోజ్ అయిపోయి 40 నిమిషాలు వెయిట్ చేయడం ఎందుకు? వెయిట్ అక్కర్లేదు, 2 నిమిషాలు తీసుకుని వెళ్ళిపోతుంది. నేను అక్కడికి వచ్చాను. చెప్పే పాయింట్ డిబేట్ విన్నాను కదా, విన్న దాని మీద నేను బిల్డప్ చేయాలి ఒక వెర్జన్. ఇప్పుడు టీసీఎస్ అనేది ఒక ఊరు పేరు ఉన్న కంపెనీయే కదా. ఏ రకంగా హెట్రోను ఇందాక వైసీపీ పెద్దలు చెప్పారు, హెట్రో అరవిందో ఊరు పేరు ఉన్న కంపెనీయే కదా, దానికి తక్కువ రేటుకి ల్యాండ్ ఇస్తే తప్పు ఏంటి అన్నారు. సో ఇదే ఆర్గ్యుమెంట్ అయితే ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీ, ఊరు పేరున్న కంపెనీ, దానికి ఎకరం 99 పైసలకి ఇవ్వటం జరిగింది.
ఇది వాస్తవం. ఎందుకు ఇచ్చారు? ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఒరవడి రావాలి, అంటే ఒక బ్రేక్ త్రూ రావాలి. ఆ బ్రేక్ త్రూ రావటానికి దానికి ఇప్పుడు జాతీయ మీడియా సంస్థలు కూడా దీని మీద అడిగారు. ఇది నారా లోకేష్ గారు ప్రత్యేక ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. నారా లోకేష్ గారు వాళ్ళు చెప్పింది ఒకటే, ప్రత్యేక ఉద్యోగ కల్పన చేయాలి. అలాంటిది ఒక ఐటీ కంపెనీ ఇటువంటిది రాలేదు, రావాలి కాబట్టి ఇటువంటిది మేము ప్రత్యేకంగా తీసుకొని, ఎందుకంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఆటో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గుజరాత్ లో లేదని చెప్పేసి ఆయన చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు టాటా మోటార్స్ కి ఇలాగే 99 పైసలకి ఇచ్చారు. సో ఆ రకంగా అక్కడ ఆటో పరిశ్రమ పెరగడం ఉపయోగపడింది. మేము అలాగే స్ఫూర్తి తీసుకొని ఇలాగ మేము కేటాయించి ముందుకు వెళ్తున్నాము. దానివల్ల ఇక్కడ ఆంధ్రప్రదేశ్ డైనమిక్స్ మారుతాయని చెప్పడం జరిగింది. ఇది ఊరు పేరున్న కంపెనీ ఇవ్వడం తప్పు లేదని ఆర్గ్యుమెంట్ కరెక్ట్ అయితే, మరి గత 3-4 రోజులుగా వైసీపీ పార్టీ ఛానల్లోనూ పేపర్లోనూ ఓదర కొట్టేసి టీసీఎస్ ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి 10 ప్రశ్నలతో సపా ఓ పెద్ద ప్రచారం చేస్తున్నారు. మరి మీరు ఊరు పేరు కంపెనీలకి ల్యాండ్లు ఇచ్చుకున్నప్పుడు అది కరెక్ట్ అయినప్పుడు ఇది కరెక్టే కదా, దీని గురించి మరి అంతా ప్రచారం చేయడం ఎందుకు? సో అది ఒక ఎప్పుడైతే వైసీపీ పార్టీ టీసీఎస్ కి ఇచ్చింది కరెక్ట్ గానే ఇచ్చారు, ఒక మంచి పని చేశారు, బట్ అట్ ది సేమ్ టైం వర్షాలకు ఎందుకు ఇచ్చారు అన్నదాన్ని ప్రశ్నించుంటే వాళ్ళ చిత్తశుద్ధిని నేను అలాంటి ఎక్కించేవారు కాదు. ఈ రోజు నేను కూడా వర్షా క్లస్టర్స్ గురించి రాజుగారితో మీలాగే నేను కూడా దాని మీద కొంత ఇన్వెస్టిగేషన్ చేశాను. మీరు చెప్పినవన్నీ నిజాలే. అలాగే వాళ్ళు పెట్టింది తెలంగాణలో ఇది ఇక్కడ 12 ఫిబ్రవరి 2025లో ఇండియాలో రిజిస్టర్ చేసుకున్న కంపెనీకి తెలంగాణ ప్రభుత్వం 5,800 కోట్లతో దావోస్ లో అక్కడ 100 మెగావాట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ పెడతామని చెప్పి ఒప్పందం చేస్తున్నారు దావోస్ లో. మరి ఇక్కడే కంపెనీ లేనప్పుడు మరి దావోస్ లో ఒప్పందం ఎలా చేస్తున్నారు? మొదటి ప్రశ్న. ఇందాక మీరు అన్నట్టు సెప్టెంబర్ 2025లో కూడా డెలవేర్, యుఎస్ లోని డెలవేర్ లో ఆ కంపెనీ సెప్టెంబర్ 24 అనుకుంటా ఏర్పాటు చేశారు. దానికి కూడా పెద్ద క్రెడెన్షియల్స్ అయితే నాకు కూడా ఏమీ కనపట్టలేదు. ఇప్పుడు మా ప్రభుత్వం కూడా ఈ 60 ఎకరాలు కేటాయిస్తానని నిర్ణయం తీసుకున్నారు. కానీ ఈ రోజు సాక్షి దినపత్రిక రాసిన దాంట్లో కూడా ఖరారు కాలేదని కూడా రాశారు రాజుగారు. ఒక పాయింట్ నేను ముగించేస్తాను ఇంకా 2 నిమిషాలు. రేట్ ఇంకా ఖరారు కాలేదని కూడా రాశారు. రేట్ ఇంకా ఖరారు కాలేదు ఏంటది? అయితే నేను అడుగుతున్నాను, మా ప్రభుత్వం కూడా ఓకే ఫీడ్బ్యాక్ తీసుకుంటాము. ఉర్సా క్లస్టర్స్ లాంటి కంపెనీ నిజమైన కంపెనీ అయినా, ఎందుకంటే కొన్నిసార్లు అండి కొత్త సత్యనారాయణ గారు వోల్క్స్ వ్యాగన్ కంపెనీకి డబ్బులు ఇచ్చేశారు రాజశేఖర రెడ్డి గారి హయాంలో. కొన్నిసార్లు మిస్టేక్ జరగచ్చు. ఆ తర్వాత కొత్త సత్యనారాయణ గారు రాజశేఖర అన్నారు సత్యబాబులు అనుకోలేదు, సత్యబాబు హుషారుగానే వెళ్ళారు, కానీ తేడా వచ్చిందని చెప్పేసి అనుకున్నాను, అలా అయింది. సో అట్లా అటువంటిది ఏదైనా ఉంటే కనుక మా ప్రభుత్వం రివ్యూ చేసుకుంటాం, తప్పే లేదు అటువంటిది. కానీ నేను అడిగేది వైసీపీ పార్టీ టీసీఎస్ కి ఇవ్వడం కరెక్టే, ఉర్సా ఇవ్వడం తప్పు అంటే నేను మెచ్చుకునేవాడిని. అంతేగాని మొత్తం అంతా కట్టేసి మొత్తం దోషేస్తారు, నారా లోకేష్ బినామీలు ఇవన్నీ చేస్తారంటేనే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి నాకు ఆర్గ్యుమెంట్. కృష్ణ గారు ఓకే వెంకటరెడ్డి గారు మాట్లాడండి. ఒక్క నిమిషం.